హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. సో ప్రస్తుతం అయితే మనం దొడ్డిపాట్ల అనే గ్రామంలో గోదావరి ఒడ్డునున్న ఒక పడవలో అయితే ఉన్నాం. సో ఈరోజు మనం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అతని మేనిఫెస్టోలో ఒక ప్రకటన అయితే తెలియజేశారు. అదేంటంటే, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కలదు, ఇతన్ని గెలిపిస్తే ఈ వచ్చే ఎలక్షన్స్లో అని చెప్పేసి అతని మేనిఫెస్టోలో ఒక చాలా కీలకమైన ఒక ప్రకటన అని చెప్పాలి. సో మరి దీని గురించి ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, అలా పెట్టడం వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనే విషయం మనం ఇప్పుడు ప్రజలు అందరి దగ్గర మనం అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటిదే ఒకటి పథకం పెట్టి అక్కడ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అండ్ మనం చూసాం, చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, లేకపోతే మహిళలు కొట్టుకోవడం, ఇలాంటివి చాలా చూసాం. నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ చాలామంది కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మరి ఇన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా సరే, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే, ఓట్ల కోసం ఇదొక పొలిటికల్ స్టంట్ అని చెప్తున్నారు. అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. కూటమితో వీళ్ళు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో మరి కూటమిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, ఏ విధంగా ఆహ్వానిస్తారు, మరి 2024 ఎలక్షన్స్లో గెలిపిస్తారా గెలిపించరా, ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో మరి ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తామన్నా, ఎవరికి బట్టి వాళ్ళకు ఉన్నారు చాలా మంది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక్కడ అభిప్రాయం గురించి కాదన్నా, అంటే ఎవరు బాగా రాజకీయం చేస్తున్నారు అనొచ్చు, లేకపోతే ప్రజలకి బాగా ఉపయోగపడుతున్నారు అనొచ్చు, ఎట్లా? రాజకీయం ఉపయోగపడతా కంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు ప్రతి విషయంలో. ఏంటంటే అమ్మఒడని చాలా చేశారు, ఇల్లు స్థలాలని చాలా. అయితే కొంచెం ఆయన ఫ్రాడ్ చేస్తుంది ఏంటంటే, కొన్ని అంటే ఇక్కడ ఊర్లో ఉన్న ఎమ్మెల్యేలకి వాళ్ళకి సరిపడా వాళ్ళకి అందజేస్తున్నారు, కానీ పేదవాళ్ళకంటే ఏమీ రావట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయనకి తెలియదు ఆ విషయం. నాయకులు దోచేసుకుంటున్నారని చెప్తున్నారా? ప్రజలకు రాకుండా ప్రజలకైతే ఏమీ రావట్లా. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ లోకల్ అయితే ఆయన చేసిన సేవ మంచిదే. ప్రతి ఒక్కరికి ఏంటంటే అందుబాటులో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. కానీ ఏంటంటే కొంతమందికి అభిప్రాయంగా ఏమీ అందట్లేదు. పేదవాళ్ళగా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అందులో పెద్దగా మార్పులు చేర్పులేం లేవు, ఉన్న వాటిని ఆయన పెంచారు. అండ్ రీసెంట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు. అంటే చాలా మార్పులు ఉన్నాయి, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఆ మేనిఫెస్టో ఉంది. అందులో ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అని చెప్పి, అంటే అది ఉపయోగపడేదన్న పథకం అని చెప్పొచ్చా? అంటే అన్న, అది మనం ఇక్కడైతే ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాం. బిఫోర్ అంటే లాస్ట్ ఎండింగ్ అయితే మన హైదరాబాద్లో ఆయన పేరేంటిది రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఈయన కూడా అదే పెట్టాలని తలుచుకుండే. మరి అదైతే నాకు తెలియదు మరి పూర్తిగా. మరి అది ప్రయత్నిస్తున్నారేమో. అదే అయితే చాలా వరకు కొంతవరకు పర్లా, మ్యాక్సిమం చాలా వరకు అయితే కష్టం. అదన్నా, వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే బెటర్ అనిపిస్తుంది? ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది? ఎవరు వస్తే రాష్ట్రం అభివృద్ధి వస్తుంది? ఎవరు వస్తే ఉపాధి వస్తుంది? నా అభిప్రాయం అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన ఒక రాజధానిని స్టార్ట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు కదా. సో దాని గురించి అడుగుతున్నా. ఇప్పుడైతే అన్న ప్రజెంట్ చెప్పుకోవాలంటే, ఇదివరకు 3 రాజధానులు అని చెప్పారు, ఒకటి కూడా చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో ఎన్నో చేశారు. ఆయన ఉంటే మొన్న అయితే ఖచ్చితంగా ఇంకా ఈ రాష్ట్రం ఇంకా డెవలప్ చెందుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇస్తున్నారు. ఏంటంటే అమ్మఒడని ఇవన్నీ ప్రతిదీ పెడుతున్నారు. ఎందుకంటే ఉన్న వాళ్ళు దోసుకుంటున్నారు తప్ప లేనటువంటి వాడికి ఏమీ లేదు ఇందులో. అందుకే ఇప్పుడైనా సరే ఖచ్చితంగా రాజధానిని పెట్టుకోవాలంటే మనకు రాజధాని ఉండాలి మెయిన్. రాజధాని లేదు, ఏమీ లేదు. ఇంకా అలాగైతే ఎలాగన్నా. ఇప్పుడైతే నెక్స్ట్ మ్యాక్సిమం ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నాం. మరి అంటే మీరు ఓటేసేది ఎవరికి? నేను ఓటేసిందంటే ఎవరికైనా చెప్పలేను కానీ అన్న, అంటే నీ ఊహ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్. నమస్తే. సో మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి నీ ఓటు ఎవరికి వేస్తావు?
ఓటండి నచ్చిన వాళ్ళకి వేస్తాం సార్. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నీకు అమలైనయా నీ వరకు? నా వరకు ఉమ్. మా మిస్సెస్ గారికి 15,000 అందినాయి. అది ఈ సంవత్సరం అందినాయి. ఓకే, ఈ సంవత్సరం అందినయా? అంటే ఆవిడకి 40 సంవత్సరాలదే ఇప్పుడు మండ వచ్చిందండి, దానికోసం ఫస్ట్ క్వార్టర్. ఓకే, పిల్లలు ఉన్నారా బాబాయ్? అబ్బాయి అమ్మాయి అండి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి, అబ్బాయి ఉన్నారు. ఓకే, అబ్బాయి ఏం చదువుకుంటున్నాడు? అబ్బాయికి ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయా, అమ్మఒడి అలాంటివి? బయట ఉన్నారు, బయట ఉన్నారు. బయట ఉన్నాడా? సో ఏంటి ఈసారి ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? నువ్వు చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నావు, నీకు ఎవరు వస్తే ఇప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, వీళ్ళు వస్తే బెటర్ రా బాబు, నీకు ఎట్లా అనిపిస్తుంది? మారాలండి ఈ సంవత్సరం. మారాలా? మారితేనే కొంచెం బాగుంటుందని మాలాంటి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, కూలి పని చేసిన వాళ్ళు బతకలేకపోతున్నారు. ఎందుకు బాబు అలా అంటున్నావు? అంటే సంక్షేమ పథకాలు చాలా ఉపయోగపడ్డాయని నేను విన్నాను. ఉంటే పడే వాళ్ళకి పడ్డాయండి, ఉపకారం పడ్డాయి. మాలాంటి వాళ్ళు పని చేసిన వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉందండి. అంటే ఏ రకమైన ఇబ్బంది? ఏముందండి, 650 రూపాయలు కూలి పని ఇస్తున్నారండి. మేము కొద్దిగా గొప్ప మేము మందు వేసుకోవాలండి, దానికోసం రేట్లు పెంచేసండి. 50 రూపాయలు క్వార్టరు ఇవ్వాలండి, 130 రూపాయలు అమ్ముతున్నారండి. చంద్రబాబు నాయుడు దాంట్లో అమ్మి ఇప్పుడు 50 రూపాయలు అండి ఆ క్వార్టర్ అండి, ఇవాళ 130 రూపాయలు అమ్ముతున్నారండి. అటువంటిది మేము బతకలేకపోతున్నాం, 200 ఖర్చు పోతుందండి. అంటే దాన్ని నువ్వు ఏమంటావు అంటే తగ్గించాలంటున్నావా? తగ్గించాలంటే కల్తీ కూడా, అది మందు కూడా బాగుంటలేదండి, అది చాలా దుర్మార్గంగా ఉందండి, అది అసలు అంత డూప్లికేట్. దానికోసం మళ్ళీ ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని మారుతాయంటావా? మారుతాయని అతను చెప్పాడండి, ఆ తర్వాత వాళ్ళు ఎలా చేస్తారో ఏంటండి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓకే, రైట్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేనిఫెస్టో వచ్చింది, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పేసి అంటున్నాడు. దానివల్ల ఉపయోగం ఉందంటారా మనకి ఏమన్నా? మన సైడ్ మరి అది ఉంటుందో ఉండదు, సిటీలో ఉంటుందేమో అండి. గమ్ముని మన సైడు ఆడవాళ్ళు గమ్ముని వెళ్ళరు కదండి. సిటీలో అయితే ఉద్యోగస్తులు గట్ట తిరుగుతారండి, వాళ్ళకి ఉపకారం అండి. మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అండి సంసారం చేసుకుంటే సరిపోతారు, కానీ గమ్ముని సిటీకి వెళ్ళాలని పని ఉండదు కదండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అంటున్నారు ఒకసారి మారిస్తే బాగుండు అని చెప్పేసి మీరు అంటున్నారంటే, ఆ పైన ప్రభుత్వం మారడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటి? పైన అండి ఏదో కొద్దిగా మేము కొంత బతుకు తీరు కొంత బాగుంటుంది అనండి. అది ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు, కొంతమంది చదువులకి వాటికి ఉపయోగపడ్డాడు. మళ్ళీ రుణమాఫీలు, మళ్ళీ ఈటు బ్యాంకుల్లో పడేలాగా ఈటు అవి బాగానే చేశాడు. కానీ కొంతమంది ఆయన మీద చాలా రిమార్కులు వచ్చేసింది. అంటే ఏ విధంగా రిమార్కులు వచ్చాయి? అంటే ఏ విధంగా అంటే అండి, ఉద్యోగాలు చేయకుండాను ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఎవరికి రాలేదండి. తర్వాత ఏమో కొన్ని ముందు బాగానే చేశాడండి, తర్వాత రాను ఆయన కొన్ని విధాల చెడ్డ పేరు వచ్చేసింది. జగన్ మీద చాలా మందికి విరక్తి ఉందండి. చంద్రబాబు నాయుడు కూడా ఏ ప్రగల్భాలు పలకటమే కానీ పనులు చేయడం. అంటే మీరేమంటారు, వీళ్ళిద్దరూ కరెక్ట్ కాదంటారా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు చేశాడండి, చంద్రబాబు నాయుడే కరెక్ట్ అండి. ఈయనతో పోల్చుకుంటే ఆయనకు కొంచెం అనుభవం కూడా ఉంది. అనుభవం ఏంటంటే 9 సంవత్సరాల అనుభవం ఉంది. 9 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఓకే, ఆయన కాదంటే ఆయన 2 సార్లు నెగ్గాడు కదండి. పర్వాలేదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరంటే రాష్ట్రం కొల్లగొట్టేసాడండి జగన్. ఇప్పుడు బాగు చేయాలంటే చంద్రబాబు రావాలండి, తెలుగుదేశమే బెస్ట్ అండి. ఓకే, అంటే తెలుగుదేశం రావడం వల్ల ఏంటి ఉపయోగం? అభివృద్ధి వస్తాయంటదా? అభివృద్ధి చేస్తాడండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తాడు, అంతేకానండి. అతను కూడా మామూలుగా ఏమి చేస్తాడండి, బాగానే చేశాడు. లోకడ లేకపోతే 2 సార్లు ఎలా నెగ్గుతాడండి, చేసిన మూలనే ఎన్నుకున్నారండి.